తో బీఆర్ఎస్ నేతలను బయట పెట్టాలని చూస్తే సహించమన్నారు. జైలుకు వెళ్లడం తమకు కొత్త కాదని ఇదివరకే ఉద్యమంలో అనేకసార్లు వెళ్లొచ్చారన్నారు. ఇక రేవంత్ రెడ్డికి రాష్ట్ర డీజీపీకి సైతం కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. త్వరలో రేవంత్ జైలుకు వెళ్లడం ఖాయమని ఉద్ఘాటించారు కేటీఆర్. ఆయనకి నేను ఒకటే చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి గుర్తుపెట్టుకో, మళ్ళీ నువ్వు చిప్పగూడు తినే టైం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఇట్లాంటి అరాచకాలు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. మేము ఆనాడు 2014లో మేము 63 సీట్లతో గెలిచొచ్చినాడు అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం విఘ్నత ప్రదర్శించి బాధ్యత తీసుకున్నారు. అట్లాగే 2023లో కాంగ్రెస్ 64 సీట్లు మాత్రమే వచ్చినా మాకు 39 వచ్చిన కేసీఆర్ గారు 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి కూడా ఒక క్షణం కూడా ప్రగతి భవన్ లో ఉండకుండా అక్కడి నుంచి నేరుగా లేచి వెళ్లిపోయి ప్రజాస్వామ్యం ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని చెప్పి కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత తీసుకున్నారు. అది రాజనీతి అంటే, అది రాజనీతిజ్ఞత అంటే, అది ధర్మాన్ని పాటించడం, ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును గౌరవించడం అంటే. ఇవాళ మేము అవుట్ రైట్ గా నిజానికి మాకు 25 పైచీలకు 30 మున్సిపాలిటీలు రావాలా, కానీ వీళ్ళు చేసే వెకిలి పనులు నేను ఇవాళ రేవంత్ రెడ్డికి చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డికి కూడా చెప్తా ఉన్నా. డీజీపీ గారు మీరేదో మొన్న పెద్ద పెద్ద సినిమా డైలాగులు కొట్టినారు, మాకు రెడ్ బుక్ ఉండదు, పింక్ బుక్ ఉండదు, ఖాకీ బుక్ ఉంటుందని చెప్పినావు. ఇదేనా నీ ఖాకీ బుక్? మీ పోలీసు వాళ్ళ బట్టలు కూడా తీసుకొడతా అని చెప్పి ఒక కాంగ్రెస్ నాయకుడు అంటే కేసు ఉండదు. మిమ్మల్ని యూజ్లెస్ ఫెలోస్ అని ఒక బీజేపీ ఎంపీ అంటే కనీసం కేసు పెట్టే ధైర్యం లేదు. ఎందుకు? రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాబట్టి భయపడుతున్నావా? ఇవాళ మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మా మీద కేసులు పెడతావా? ఒకటి గుర్తుపెట్టుకో డీజీపీ గారు, రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు అధికారం ఎవరికి శాశ్వతం కాదు. టైం వస్తుంది, 2 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు, మళ్ళీ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుంది. ఈ అరాచకాలకి ఖచ్చితంగా చరమగీతం పాడే సత్తా ఆ రోజు మాకుంటది. అసెంబ్లీలో గోదావరి జల